మనం గోధుమ పిండి కోసం ఎందుకు కంపెనీ ప్యాకెట్సే యూస్ చేయాలి? గోధుమలు ఎందుకు యూస్ చేయకూడదు? చేయొచ్చు కదా. దీంట్లో ఇంకా పొట్టు పదార్థం కూడా మనకి లభిస్తుంది కదా. సో 1 kg ఆర్ 2 kgs గోధుమలు తీసుకొని చక్కగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని ఆ వాటర్ అంతా పోయేలాగా ఒక 1 అవర్ వదిలేసి తర్వాత ఎండకి ఒక 2-3 డేస్ ఎండ పోసుకుంటే బాగా డ్రై అయిపోతాయి. చక్కగా మనం గోధుమ పిండి మనమే ఆడించుకోవచ్చు. బయట మిషన్కి ఇలా ఒక డబ్బాలో వేసి పంపించేస్తే మనకి ఫ్రెష్గా పొట్టు పదార్థం ఉండే గోధుమ పిండి రెడీ అయిపోయింది. దీంతో మనం చపాతీస్, పూరీస్, దోశ అన్ని రకాలు చేసుకోవచ్చండి. నేనైతే ఈసారి పట్టించిన తర్వాత ఫస్ట్ చపాతీయే ట్రై చేస్తున్నాను. ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. దీన్ని అసలు జల్లించుకోవాల్సిన పని కూడా లేకుండా బాగా సాఫ్ట్గా మెత్తగా పట్టించుకున్నా అండి. చాలా బాగా పొంగాయండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఓట్స్ బిస్కెట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్నీ వచ్చినాయి. బట్ మనం ఎందుకు ఇలా పొట్టు పదార్థం ఉన్న గోధుమల్ని మనం ఎందుకు వదులుకోవాలి? మనం ఎందుకు అవి కొనుక్కొని తినాలి? ఇలా కూడా మనం యూస్ చేయొచ్చు కదా. సో టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక సండే రోజైనా తీసుకొని మనము ట్రై చేద్దాము. అందుకే నేను చేసి మీకు చూపిస్తున్నా అండి. మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. టేస్ట్ కూడా కంపెనీ ప్యాకెట్స్ కన్నా ఈ టేస్ట్ ఇంకా బాగుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. నేనైతే ఈరోజు పాలక్ పన్నీర్ కర్రీ దీనికి సైడ్ డిష్ చేసుకున్నామండి. అది కూడా నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తుంటే నోరూరుతుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. దీంట్లో ఇంకా కొంచెం లెమన్ పిండుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి పన్నీర్ కర్రీలో. నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.